హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జియాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏం చేస్తున్నారండి అందరూ? ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే రోజు అసలు మేము ఏమేమి స్పెషల్స్ తెచ్చుకున్నాము, ఎలా డే అయితే గడిచింది అనేది ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా ఎవ్రీ సండే రొటీన్గా తెచ్చుకునేది కాకుండా కొంచెం వెరైటీగా తెచ్చుకుందాము అని ఈసారి మా బావ అయితే బోటీ అయితే తెచ్చాడండి. అయితే బోటీ అంటే చాలా ఇష్టం అండి, దాన్ని తినడము, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ బోటీ తెస్తే మనకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎలా క్లీన్ చేయడం అనేది. ఒకసారి వీలుంటే తప్పకుండా బోటీని ఈజీగా ఎలా క్లీన్ చేయాలో అనేది వీడియో కూడా లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వీలున్నప్పుడు. ఇప్పుడైతే చేయట్లేదన్నమాట. ఇప్పుడు ఓన్లీ కర్రీ అది ఇది అయితే చూపెట్టబోతున్నాను నేను. ఓకే, బోటీ క్లీన్ చేయాలి, ఎప్పుడు క్లీన్ చేయాలరా బాబు అని అనుకుంటాం మనము. అందుకే ఒక్క రీజన్తో బోటీ తేవడానికైతే చాలా ఆలోచిస్తాం. నేనే కాదండి, అందరు అలానే ఆలోచిస్తారు. బోటీ అంటే అందరికి ఇష్టం ఉంటుంది, కానీ దాన్ని కడగడమే కొంచెం పెద్ద ప్రాసెస్. మళ్ళీ నీట్గా కడగాలండి. మళ్ళీ సరిగా క్లీన్ చేయకుంటే మనకు తినబుద్ధి కూడా కాదు. అందుకే ఇక్కడ ఓకే ఎట్టకేళ్ళకి ఏం చేయనా చేసి కూడా ఇక బోటీ అయితే తెచ్చుకున్నాము. బావా నేను ఇద్దరం కలిసి అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ అయితే 1 kg అయితే తెచ్చాడన్నమాట. అందులో ½ kg అయితే ఫస్ట్ చిన్న కుక్కర్లో అయితే కొన్ని బోటీ అయితే వేసేసాను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. అప్పటికే టైం 9:30 10 అయితే అయింది. అప్పటికి మా బావ ఆల్రెడీ బోటీ అయితే తీసుకొచ్చాడు. అందుకే వెంటనే ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే పిల్లల కోసం కారం లేకుండా ఫస్ట్ వాటిని పసుపులో అయితే ఉడికించానండి. మా దాంట్లో అయితే అవి హల్దీయాలి అని అంటాం మేమైతే. చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా అండి. ఓన్లీ పసుపుతోనే చేస్తాం, అందులో మనం ఏం వేయము. నేను కొంచెం ఇంకా స్మెల్ రాకుండా ఉండడానికని ధనియాల పొడి, మసాలా, కొత్తిమీరతో గార్నిష్ అయితే చేశాను. అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా 9:30 అయిందని, ఈరోజు దోశపిండి అయితే ఉండే అండి. ఆ దోశ మీదకి చట్నీ అయితే చేయలేదు ఇక, ఎందుకంటే అప్పటికే బోటి తెచ్చాడు కాబట్టి దాన్ని ఇలా పసుపులో ఉడకబెట్టుకుని దోశ అండ్ దాన్ని ఇలా పసుపులో ఉడకబెట్టి బోటికి అయితే తిన్నామండి. చాలా బాగుంది ఈ కాంబినేషన్. ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం. అసలు టైం లేక చట్నీ చేయలేను, ఇది ఉంది కదా అన్నట్టుగా ఇలా దోశతో తిన్నాము. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా తినేశారు, నేను కూడా తినేసాను. అండ్ ఇంకా ½ kg బోటి అయితే మిగిలింది కదా, దాన్ని అయితే తర్వాత కర్రీలాగా ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ అయితే తినేద్దాం అన్న విధంగా ఫస్ట్ అయితే మేము దోశ మీద ఇలా పిల్లల కోసం వండిన బోటి అయితే తినేసామన్నమాట. ఇక్కడ చూడండి తినేస్తున్నాము. ఇదేం కాంబినేషన్ రా బాబు అని మీరైతే అనుకోవచ్చండి. కానీ ఏం చేస్తాము, సండే రోజు కూడా రెస్ట్ లేదండి. మార్నింగ్ లేచి అన్ని పనులు చేసి పిల్లలకు స్నానాలు చేయించి మనం ఫ్రెష్ అప్ అయ్యి తినే వరకు 9:30 10 అయితే అయిపోయిందన్నమాట. అందుకే ఉన్న దాంతో సరిపెట్టుకోవాలన్నట్టుగా మేము దాంతోనైతే కలిపి అయితే తినేసామన్నమాట. చాలా బాగుంది నిజంగా. చపాతీతో దీని కాంబినేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది, చాలా బాగా అనిపించింది. అలా అయితే తినేసాము. ఆ తర్వాత మళ్ళీ నేను మిగిలిన బూటీ ఉంటాయి కదండి, దాన్ని అయితే మళ్ళీ కుక్కర్లో వేసి ఒక 6 to 7 విజిల్స్ అయితే పెట్టాను. అంటే ఒక 80% మాత్రమే ఉడికించాను అన్నమాట. 80% అని అనుకున్నాను, కానీ ఆల్రెడీ మోస్ట్లీ మొత్తానికే మంచిగా అయితే బాయిల్ అయిపోయినట్టే కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా వండితే సరిగ్గా బాయిల్ అవ్వవని అయితే అనిపిస్తుంది నాకు. అందుకే ఇలా కుక్కర్లో మంచిగా విజిల్స్ పెట్టి అది బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు దాన్ని కర్రీగా వండుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ దాని వాటర్ని కూడా స్ట్రెయిన్ చేసేసాను, ఎందుకంటే బోటీ వాటర్ అనేది మనము తీసేస్తే అసలు బోటీ కర్రీకి అనేది ఫ్లేవర్ అనేది రాదు. ఫ్లేవర్ అనేది మొత్తం వాటర్లోనే ఉండిపోతుంది అన్నట్టుగా నేనైతే విన్నాను అన్నమాట. అందుకే ఆ వాటర్ని ఎందుకు అనవసరంగా పడేయడం పక్కకైతే పెట్టాను. చూద్దాము, అది వేసేది ఉంటే వేద్దాం అన్నట్టుగా వేసాను. మా మమ్మీకి ఫోన్ చేసి అడిగితే మాత్రము లేదు, బోటీని బాయిల్ చేసిన వాటరే వేయు కర్రీలో, చాలా బాగుంటుంది, మళ్ళీ నార్మల్ వాటర్ వేస్తే టేస్ట్ అనేది అంత సరిగా ఉండదు అన్నట్టుగా అయితే అందండి. అందుకే నేను ఫస్ట్ అయితే వాటర్ తీసి పక్కనైతే పెట్టాను. వీలుంటే వేద్దాము, లేకుంటే వేరే వాటర్ వేద్దామని అనుకున్నాక, కానీ మమ్మీ కూడా ఖచ్చితంగా వేయమని చెప్పింది కాబట్టి మమ్మీ మాట ఇక తీయకూడదు కాబట్టి అవే వాటర్తో అయితే వండేసాను. ఇక్కడ మనము ఆల్రెడీ చికెన్, మటన్, ఎగ్ కర్రీ ఎట్లా వండుతామో సేమ్ దాని లెక్కనే కదండి ప్రాసెస్. దాన్ని ఈజీగా అయితే చేసేసాను అన్నమాట. నేను ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా ఇవన్నీ వేసి మంచి ఫ్రై అయ్యాక బాయిల్ చేసిన బోటీ అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను. అయితే బోటీని స్ట్రెయిన్ చేసుకొని ఇలా వేసుకొని ఒక 5 to 10 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఫ్రై చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. డైరెక్ట్గా అవి ఆల్రెడీ వాటర్లో బాయిల్ అయ్యి వచ్చాయి కాబట్టి అవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. అయితేనే బోటీకి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. మా మమ్మీ అయితే ఇలానే వండుతారు. ఇక మమ్మీ వండుతారు కాబట్టి ఖచ్చితంగా మనం కూడా అలాగే వండాలి కదండి. మనకు తెలిసిన ప్రాసెస్, మన మమ్మీ వాళ్ళు ఎలా వండితే మనం అలాగే నేర్చుకుంటాము. అలా మా ఇంట్లో మా మమ్మీ ఏ విధంగా చేస్తుందో నేను కూడా అదే చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది డిఫరెంట్గా వండుతూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన విధానం అదే కాబట్టి వాళ్ళు కూడా అలాగే వండుతూ ఉంటారు అన్నమాట.
అండ్ నేను ఇక్కడ మంచి ఫ్రై అయ్యాక అందులో అల్లం పేస్ట్ అండ్ పసుపు అయితే వేసాను అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసాను. హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉంది కాబట్టి యాక్చువల్గా 3 స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేయాలి, కానీ నేను 2 స్పూన్సే వేసానండి. ఎందుకంటే ప్రతి దాంట్లో ఎంత అడ్జస్ట్ చేసి వేసినా కూడా కారం అనేది చాలా ఎక్కువగా పడిపోతుందండి. అందుకే ఈసారి కొంచెం చూసి వేద్దామని ముందుగానే ఒక 2 స్పూన్స్ మాత్రమే వేసాను. చూడండి ఇక్కడ కర్రీ కూడా కొంచెం ఎల్లో గాను వైట్ గాను కనబడుతూ ఉంటుంది, కానీ కర్రీ చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు నేను కర్రీ వండుతున్నానండి కష్టపడి, కానీ పిల్లలు తినకుంటే ఎంత బాధ అనిపిస్తుంది మనకి. ఉన్నదే మేమిద్దరం కదండి, ఇప్పుడు బావ నేను మేము ఎట్లాగో తింటాము, కారమైనా ఏమైనా మనం తింటాం, కానీ పిల్లలు మాత్రం కారం లేకుంటేనే తింటారు. మళ్ళీ వాళ్ళు తినకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ వాళ్ళ కోసం సపరేట్ ఒక కర్రీ చేయాలి. అదంతా ఎందుకని నేను వండేటప్పుడే చాలా తక్కువ కారం వేసాను. మసాలా కూడా చాలా చూసి తక్కువ వేస్తానండి. పిల్లలు ఉన్నారు కాబట్టి ఆలోచించి వేయాలన్నమాట. అసలు వాళ్ళు ఎంత తింటారు ఏంటి. మా పాప అయితే మంచిగానే తింటుందండి. బాబు మాత్రమే కొంచెమైనా కారం అయితే అస్సలు తినడు అన్నమాట. అన్నం తినకుండా పక్కన పెట్టేస్తా, కానీ చిన్నపిల్లలందరూ ఆల్మోస్ట్ దాదాపు అలానే ఉంటారు అనుకోండి. కానీ బాబు మాత్రం ఒక్క బుక్క కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. పాప మాత్రం కొంచెం కారం ఉన్నా కూడా ఓకే ఏదో విధంగా లైట్గా కలుపుకోను అదో ఏదో చేసి అడ్జస్ట్ చేసేదే తినేస్తుంది. కానీ బాబు అట్లా కాదు కాబట్టి బాబు కోసం మెయిన్గా నేను కారం అయితే చాలా తక్కువ వేసి వండుతూ ఉంటాను. ఇక్కడికి కర్రీ కూడా అయిపోయిందండి. చపాతీ అయితే ఈవినింగ్ చేద్దామని మధ్యాహ్నం అయితే చపాతీ చేయలేదు, అన్నమే వండేసాను. అన్నము అండ్ హల్దీ అండ్ ఇక్కడ బోటి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అంతే, ఇక మేము తినడం మాత్రమే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అండ్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫ్రెండ్స్. మీరందరూ తప్పకుండా నా వీడియోకి లైక్ కొడతారు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారు అని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.